ನಾನು ತೋರಿಸ್ತೀನಿ ಈಗ. ಇದರ ವಿಶೇಷತೆ ಏನಂತಂದರೆ ಈ ದೊಡ್ಡ ಹಾಲದ అమ్మా, నా బంగారు తల్లి. అమ్మా, ఎంత అందంగా ఉన్నావు. నిన్ను నోటికొచ్చినట్టు తిట్టానమ్మా. కటిక రాయమన్నానే. క్షమించమ్మా, నన్ను క్షమించానని చెప్పమ్మా. చెప్పు. పర్వాలేదమ్మా, అభిమానంతో తిట్టే తిట్లు కూడా ఒక అర్థం లాంటిది. అవును, భోజనానికి రమ్మని బలవంతం చేశావే, భోజనం ఎక్కడా? ఉండమ్మా, ఉండు, ఇప్పుడే వస్తా. చూడమ్మా, నేను అటు వెళ్ళగానే నువ్వు వెళ్ళిపోకూడదు. లేదు. ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. నాకు నాలుకలు రెండైనా వాక్కు మాత్రం ఒక్కటే. తిందమ్మా, తిను. చేప, కోడి ఇవన్నీ ఏం తల్లి, ఇవన్నీ నీకు ఇష్టం లేదా? అదేం లేదు, ప్రేమతో ఏది పెట్టినా నాకు ఇష్టమే. అయితే తిను తల్లి, తిను. కోడిగుడ్డు తినే నోటికి కోడే దొరికింది. చాపుడమ్మా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. అమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇందాకటి దాకా చిలగా ఉన్నావు, ఇప్పుడు మడిసిపోయావు. నాకంతా అయోమయంగా ఉంది. ಹೇಳಿ ಈಗ. ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಹೊಸ ವರ್ಷದ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. ದೇವ್ರ ಬಗ್ಗೆ ಹೇಳಿ. ದೇವ್ರ ಬಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕಾ? ಅಮ್ಮನವರು ಗ್ರಾಮದೇವತೆ ದೊಡ್ಡಮ್ಮ ದೇವಿ ಗುರುಬರಳ್ಳಿ ಸತತ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಅಮ್ಮನವರು ಇಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ ನೆಲೆಸಿದ್ದಾರೆ. ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕೃಪಾ ಕಟಾಕ್ಷವನ್ನು ತೋರಿಸ್ತಿದ್ದಾರೆ. ವಿಶೇಷ ಅಲಂಕಾರ ಇವತ್ತು ದರ್ಶನ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಎಲ್ಲ. చిట్టమ్మా, నువ్వు ఇలాగే అన్ని అడిగావంటే ఇప్పుడే నిన్ను వదిలి వెళ్ళిపోతాను. అయ్యో, వద్దమ్మా, వద్దు, నన్ను వదిలిపోవద్దు. ఇక నుంచి నిన్నేమీ అడగను. నీ గురించి ఎవరైనా అడిగితే எனக்கு తెలియదు అని చెప్తా. సరేనా అమ్మా? నా బుద్ధి, నా చూపు తల్లి, నా కొడుకు తల్లి. ఎన్న విట్టిட்டு పోయిడదమ్మా.